ఓం గం గణపతియే నమః. సంపూర్ణ కార్తీక పురాణం సప్తమ అధ్యాయం 7వ రోజు పారాయణం. వశిష్ఠుల వారు జనకునకు ఇట్లు బోధించారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత విన్ననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద శాలిగ్రామం నుంచి భక్తితో పూజించిన యెడల వారికి మోక్షం కలుగును. అటునే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టిన వారు తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనా చేసిన యెడల వారి పాపం నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. ఫలము దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళి రాసి ఎగిరిపోయినట్టు కోటి జన్మ పాపములను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యము పెట్టి కార్తీక పురాణము చదువుచుండిన యెడల హరిహరాదులు సంతసించి కైవల్యము వసగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యం గంధం పట్టించి తులసీదళములతో పూజించబడేను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజలు సలపడో ఆ మానవుడు మరుజనంలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చనిపోవును. కావున కార్తీక మాసము 9 రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించి మాసఫలమునకు కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పాను. సప్తమాధ్యాయము 7వ రోజు పారాయణం సమాప్తం. 7వ రోజు పాటించవలసిన నియమములు: నిషిద్ధములు, పంటితో తినే వస్తువులు, ఉసిరి, దానములు, పట్టుబట్టలు, గోధుమలు, బంగారం, పూజించాల్సిన దైవం సూర్యుడు, జపించాల్సిన మంత్రం ఓం భాం భానవే స్వాహ. ఫలితం తేజస్సు, ఆరోగ్యం కలుగును. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను.